Polarity test on transformers. జనరల్లీ పొలారిటీ అనే ఈ టర్మ్ మనకు డీసీలో వస్తుంది. వై బికాస్ డీసీలో మనకు పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్ అనేవి ఉంటాయి. వేరాస్ ఇన్ ఏసీ మనకి పాజిటివ్ టర్మినల్ నెగిటివ్ టర్మినల్ అంటూ ఖచ్చితంగా ఏది ఉండదు. వై బికాస్ ఏసీ అనేది ఆల్టర్నేటింగ్గా ఉంటుంది, ఈ విధంగా ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. బట్ డీసీ వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా కాన్స్టెంట్గా ఉంటుంది. సో దట్ డీసీలో ఒకటేమో పాజిటివ్ ఉంటుంది, సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద పాజిటివ్ టర్మినల్, అండ్ ఇంకొకటేమో న్యూట్రల్గా ఉంటుంది, సో దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద నెగిటివ్ టర్మినల్. బట్ వేరాజ్ ఇన్ ఏసీ మనకు కరెంట్ డైరెక్షన్ అనేది కరెంట్ కానివ్వండి, వోల్టేజ్ కానివ్వండి ఆల్టర్నేటింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ 180 డిగ్రీస్ ఏమో పాజిటివ్ ఉంటుంది, అండ్ సెకండ్ 180 డిగ్రీస్ వచ్చేసరికి నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్స్లో మనము పాజిటివ్ అండ్ పొలారిటీ టెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వై మీన్స్ ఈ పొలారిటీ అనేది ట్రాన్స్ఫార్మర్స్లో రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో అడిటివ్ పొలారిటీ అండ్ ఇంకొకటి సబ్ట్రాక్టివ్ పొలారిటీ. సో ట్రాన్స్ఫార్మర్స్కి పొలారిటీ టెస్ట్ అనేది ఎందుకు చేయాలంటే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పొలారిటీ టెస్ట్ మీన్స్ ద పొలారిటీస్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ షుడ్ బి నోన్ టు డూ ఎ ప్యారలల్ ఆపరేషన్. ఎప్పుడైతే ప్యారలల్ ఆపరేషన్ చేయాలనుకుంటామో రెండు ట్రాన్స్ఫార్మర్స్కి లోడ్ షేరింగ్ కోసము ప్యారలల్ ఆపరేషన్ ఎప్పుడైతే చేయాలనుకుంటామో ఆ టైంలో మనకు ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ యొక్క పారామీటర్స్ అన్ని ఐడెంటికల్గా ఉండాలి. దాని పొలారిటీస్ అనేటివి ఐడెంటికల్గా ఉండాలి, అంటే దాని పొలారిటీస్ దీని పొలారిటీస్ మ్యాచ్ అవ్వాలి. సెకండ్ వన్, వెన్ 3-phase ట్రాన్స్ఫార్మేషన్ ఈస్ యూజ్డ్ బై యూజింగ్ 3 single-phase ట్రాన్స్ఫార్మర్స్. ఎప్పుడైతే మనము మూడు సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకొని 3 phasesగా కన్వర్ట్ చేస్తామో అప్పుడు ఈ పొలారిటీస్ని డిటర్మైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. దీన్ని నాకు తెలిసిన ఒక కనెక్షన్ ఉంది, అదేంటంటే వీ కనెక్షన్ అంటారు, ఓపెన్ డెల్టా కనెక్షన్. సో 2 single phase ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకొని అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే 3 phase అవుట్పుట్ని తీసుకొస్తారు. సో అట్లా ఇక్కడ 3 single phase ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి. సో 3 single phase ట్రాన్స్ఫార్మర్స్ని తీసుకొని వాళ్ళు 3 phase ట్రాన్స్ఫార్మేషన్ అంటే 3 phase అవుట్పుట్ని తీసుకొస్తారు. సో అటువంటి టైంలో ఆ కనెక్షన్ చేయడానికి మనకు ఈ పొలారిటీస్ అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, ఎప్పుడైతే మనము ఒక ట్రాన్స్ఫార్మర్కి సిటీస్ కానీ పీటీస్ కానీ పెడతామో, అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ అండ్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, ఎప్పుడైతే ఈ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ని మనం ఇన్స్టాల్ చేస్తామో ఆ ట్రాన్స్ఫార్మర్కి, అప్పుడు ఆ పొలారిటీస్ అనేటివి ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీస్ అనేటివి దట్ షుడ్ బీ నోన్. ఇప్పుడు మామూలుగా ఒక ట్రాన్స్ఫార్మర్ డయాగ్రామ్ తీస్తాము, మీన్స్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సర్క్యూట్ వేస్తాను. సో మనకి ఇది ఏసీ కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ అనేది ఈ విధంగా ఇచ్చాను అనుకోండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మీద పాజిటివ్ ఉంది, కింద నెగిటివ్ ఉంది. సో ఇది ప్రైమరీ సర్క్యూట్. సెకండరీ సర్క్యూట్లో కూడా ఇక్కడ పాజిటివ్ ఉండి ఇక్కడ నెగిటివ్ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ నెగిటివ్ ఉండి ఇక్కడ పాజిటివ్ ఉండొచ్చు. సో లెట్ us కన్సిడర్ దిస్ యాజ్ పాజిటివ్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్. ఇప్పుడు ఇక్కడ ఏముంది అంటే మనకు ఇక్కడ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ ప్లస్ ఇక్కడ ఇండ్యూస్ అయినటువంటి ఈఎంఎఫ్ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి. వై బికాస్ ఈ ప్రైమరీ వైండింగ్ అండ్ ఈ సెకండరీ వైండింగ్ని రెండింటిని కూడా సేమ్ డైరెక్షన్లో వైండింగ్ చేశారన్నట్టు, ఒకటే డైరెక్షన్లో ఇలా చుట్టడం వల్ల మనకు ప్రైమరీ సైడ్ ఉన్నటువంటి వైండింగ్ అండ్ సెకండరీ సైడ్ ఉన్నటువంటి వైండింగ్స్కి ఒకటే డైరెక్షన్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ ఏ విధంగానైతే సైన్ వేవ్ ఉందో సేమ్ ఇక్కడ కూడా అవుట్పుట్ ఇదే విధంగా ఉంది వితౌట్ ఎనీ ఫేజ్ షిఫ్ట్. సో ఇలా ఉన్నప్పుడు మనము డాట్ కన్వెన్షన్ యూజ్ చేసి ఇది అడిటివ్ పొలారిటీనా లేకపోతే సబ్ట్రాక్టివ్ పొలారిటీనా అనేది మనం డిటర్మైన్ చేస్తాము. సో ఎప్పుడైతే ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయో అప్పుడు దీన్ని సబ్ట్రాక్టివ్ పొలారిటీ అని అంటాం. సో వై సబ్ట్రాక్టివ్ పొలారిటీ మీన్స్, నేను దీనికి రీజన్ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం అడిటివ్ పొలారిటీ అంటే ఏందో చూద్దాము. సో వై ఇట్ ఈస్ కాల్డ్ as సబ్ట్రాక్టివ్ పొలారిటీ, అండ్ నెక్స్ట్ చెప్పబోయేది ఎందుకు అడిటివ్ పొలారిటీ అనేది నేను రీజన్తో చెప్తాను. ఫస్ట్ అయితే డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇక్కడ ఇంకొక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాము. నా ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అనుకుందాము స్టార్టింగ్ది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి సెకండరీ వైండింగ్లో ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నెగిటివ్ అండ్ సెకండ్ పాజిటివ్. సో ఇటువంటి దాన్ని మనం దీన్ని ఏమంటామనంటే దీన్ని అడిటివ్ పొలారిటీ అని అంటాం.
అండ్ వీటిని డాట్ కన్వెన్షన్తో మనము రిప్రజెంట్ చేస్తాము. ఇప్పుడు రెండు ఇక్కడనే పాజిటివ్, రెండు ఇక్కడనే నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దీన్ని డాట్ కన్వెన్షన్లో ఇలా 2 డాట్స్ ఇక్కడ పెడతాము. అండ్ ఇక్కడ ఆల్టర్నేట్గా ఉంది, ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్. సో ఆల్టర్నేటింగ్గా ఉంది. ఆల్టర్నేటింగ్గా ఉన్నప్పుడు అడిటివ్ పొలారిటీని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే ఇక్కడ డయాగోనల్గా రిప్రజెంట్ చేస్తాం. పక్కపక్కకే అడ్జసెంట్గా మనకు పొలారిటీస్ ఉన్నాయనుకోండి, అదేమవుతుంది, సబ్ట్రాక్టివ్ పొలారిటీ అవుతుంది. ఎప్పుడైతే ఇలా డయాగోనల్గా ఉంటాయో అప్పుడు అడిటివ్ పొలారిటీ అని అంటారు. ఇప్పుడు సో అడిటివ్ పొలారిటీ అయితే ఏంటి అండ్ సబ్ట్రాక్టివ్ పొలారిటీ అయితే ఏంటి, ఈ రెండింటికి తేడా ఏంటో చూద్దాము. Now let us consider a circuit of transformer. This is primary winding, this is core, it is secondary winding. Now primary side ఉన్నటువంటి voltage V1, this is the supply voltage, and secondary side మనకు terminal voltage అనేది V2. ఒకవేళ ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది సబ్ట్రాక్టివ్ పొలారిటీ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ అడ్జసెంట్ సైడ్స్ పొలారిటీస్ అనేటివి సేమ్ ఉంటాయి, పక్కకు సేమ్ ఉంటాయి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో మనం ఇక్కడ ఇండికేషన్స్ తీసుకుందాము. దీన్ని క్యాపిటల్ A1 అందాము అండ్ దీన్ని క్యాపిటల్ A2 అందాము. సో ప్రైమరీ సైడ్ ఉన్నాయి కాబట్టి క్యాపిటల్స్ యూజ్ చేశాను. అండ్ సెకండరీ సైడ్ దీన్ని స్మాల్ a1 అండ్ దీన్ని స్మాల్ a2 అని అందాము. సో ఇది సబ్ట్రాక్టివ్ పొలారిటీనా లేకపోతే అడిటివ్ పొలారిటీ అని మనకు తెలియనీకి అప్పుడు ఏం చేస్తామంటే ఈ మీద ఉన్నటువంటి టర్మినల్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి కింద ఒక వోల్ట్ మీటర్ పెడతాం. ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేస్తున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఇది సబ్ట్రాక్టివ్ పొలారిటీ అని మనకి ఏ విధంగా తెలుస్తుందంటే, నేను ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అని పొలారిటీస్ని మెన్షన్ చేశాను కాబట్టి తెలుస్తుంది. సో ఈ విధంగా మనకు తెలియనప్పుడు, అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ అనేటి ఈ టర్మినల్స్ మనకి ఈ సైన్స్ అనేటివి లేనప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలి అని అంటే, మనకు సప్లై వోల్టేజ్ అనేది ఎంత ఉంది, ఇట్ మీన్స్ ప్రైమరీ వోల్టేజ్ ఎంత అండ్ సెకండరీ వోల్టేజ్ ఎంత అనేది తెలిసినప్పుడు ఈ మీద ఉన్నటువంటి ఏ రెండైన టర్మినల్స్ని ఫ్రమ్ హెచ్వి అండ్ ఎల్వి సైడ్ని షార్ట్ చేయాలి, అంటే సిరీస్లో కనెక్ట్ చేసినట్టు చేయాలి. అండ్ కింద ఉన్నటువంటి ఒక రెండు టర్మినల్స్ ఫ్రమ్ హెచ్వి అండ్ ఎల్వి రెండింటిని వోల్ట్ మీటర్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసినప్పుడు వోల్ట్ మీటర్ యొక్క రీడింగ్ని బట్టి మన సబ్ట్రాక్టివ్ పొలారిటీనా లేకపోతే అడిటివ్ పొలారిటీనా అనే విషయం మనకు వోల్ట్ మీటర్ రీడింగ్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను వాట్ ఈస్ అడిటివ్ పొలారిటీ అండ్ వాట్ ఈస్ సబ్ట్రాక్టివ్ పొలారిటీ అనేది సింపుల్గా చెప్తాను. ఫస్ట్ అడిటివ్ పొలారిటీ. దిస్ ఇస్ ద ప్రైమరీ వైండింగ్, దిస్ ఇస్ ద కోర్, ఇది సెకండరీ వైండింగ్. అడిటివ్ పొలారిటీ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్కి అవుట్పుట్ అనేది 180 degrees ఫేజ్ షిఫ్ట్తో రావాలి. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, ఆల్టర్నేటివ్ ఉండాలి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ మైనస్ ఉండాలి, అంటే ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ నెగిటివ్ ఉండాలి. దీన్ని మనం అడిటివ్ పొలారిటీ అని అంటాము. సో అడిటివ్ పొలారిటీ అంటే మనం ఇప్పుడు ఇక్కడ వోల్టేజెస్ని కన్సిడర్ చేద్దాము. ఫర్ సపోజ్ మనం ప్రైమరీ సైడ్ 230 ఇచ్చామనుకోండి, ఇది ఒక స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో సెకండరీ సైడ్ అనేది మనకి ఎంత వచ్చింది అంటే ఒక 25 volts వచ్చింది. సో దిస్ ఇస్ ద వోల్టేజ్ రేషియో ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. వోల్టేజెస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ప్రైమరీ సైడ్ 230 అండ్ సెకండరీ సైడ్ 25 volts ఉన్నాయి. మనకి ఇప్పుడు పొలారిటీ టెస్ట్లో అడిటివ్ పొలారిటీలో ఏమవుతుందంటే, మనము ఒక వోల్ట్ మీటర్ కనుక ఇక్కడ పెట్టామనుకోండి, వోల్ట్ మీటర్ ఇక్కడ పెట్టి మీద ఉన్న టర్మినల్స్ని షార్ట్ చేస్తే మనకు వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత కనబడుతుందంటే, ఇది ప్లస్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ప్రైమరీ వోల్టేజ్ ప్లస్ సెకండరీ వోల్టేజ్ రెండు కనబడతాయి. సో 230 + 25 దట్ ఈస్ ఈక్వల్స్ టు 255 వోల్టేజ్ అనేది వోల్ట్ మీటర్లో కనబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ అడిటివ్ పొలారిటీ. అండ్ సబ్ట్రాక్టివ్ పొలారిటీ అంటే ఏంటంటే ఇక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇవి పొలారిటీస్ అనేటివి సేమ్ ఉండాలి. అడ్జసెంట్ సైడ్ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. సో ఇక్కడ మనం 230 ఇచ్చాము, మనకు సెకండరీ సైడ్ 25 వచ్చింది. సో ఈ మీద ఉన్న రెండు టర్మినల్స్ని షార్ట్ చేసి, సో దీని A1 క్యాపిటల్ A1 A2 ప్రైమరీ కాబట్టి క్యాపిటల్స్ ఉంటాయి, సెకండరీలో స్మాల్ a1 స్మాల్ a2. ఈ మీద ఉన్నటువంటి రెండు టర్మినల్స్ని షార్ట్ చేసేసి, అంటే సిరీస్ అయిపోయింది, మొత్తం సిరీస్ కనెక్షన్ లాగా అయిపోయింది. కింద ఒక వోల్ట్ మీటర్ పెట్టి చూసామనుకోండి, వోల్టేజ్
ఇక్కడ మనకి ఎంత కనబడుతుంది అంటే ఇది మైనస్ ఇది. సో 230 మైనస్ 25 volts, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 205 volts అనేది మనకి ఈ వోల్ట్ మీటర్లో కనబడుతుంది. దీనే సబ్ట్రాక్టివ్ పొలారిటీ అని అంటాం. సబ్ట్రాక్టివ్ పొలారిటీలో మనకు వోల్టేజ్ అనేది తక్కువ వస్తుంది, అడిటివ్ పొలారిటీలోనేమో మనకు వోల్టేజ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అడిటివ్ పొలారిటీలో వైండింగ్స్ అనేటివి హై వోల్టేజ్తోని స్ట్రెస్ అయ్యి అంటే వోల్టేజ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ చూడండి మనకు మామూలుగా అడిటివ్ పొలారిటీలో మనం ఇక్కడ వోల్టేజ్ చెక్ చేస్తే ఎంత వచ్చింది, 255 వోల్టేజ్ వచ్చింది. బట్ సబ్ట్రాక్టివ్ పొలారిటీలో మనకు వోల్టేజ్ స్ట్రెస్ ఎంత ఉంది అంటే ఓన్లీ 205 volts, అంటే ఇంత ప్రెషర్ మాత్రమే ఉంది. సో జనరల్లీ మనకు అన్ని ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఈ సబ్ట్రాక్టివ్ పొలారిటీలోనే ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడ పర్టికులర్ దిస్ అడిటివ్ పొలారిటీ దగ్గర అడిషన్ ఎందుకు చేయాలి, సో సబ్ట్రాక్టివ్ పొలారిటీ దగ్గర సబ్ట్రాక్షన్ ఎందుకు చేయాలి అని అంటే ఏం లేదు, ఇది ఒక లూప్గా కన్సిడర్ చేసుకోండి. ఈ లూప్కి కేవీఎల్ని అప్లై చేస్తే, సో ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ V3 అనుకుంటే, ఇక్కడ దీన్ని V3 అనుకుంటే, ఇది V3 అండ్ ఇది V2 కదా, పాజిటివ్ టు నెగిటివ్ పోతుంది, వోల్టేజ్ డ్రాప్ అవుతుంది కదా. సో దాట్ ఇది మైనస్ V2, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి మైనస్ V1. ఒకవేళ యాంటీ క్లాక్వైస్ డైరెక్షన్ తీసుకున్నారే అనుకోండి, ఈ V3ని నెగిటివ్ V3గా తీసుకోండి, మైనస్ V3 ప్లస్ V1 ప్లస్ V2 అయిపోతుంది. సో V3 ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ V2. సేమ్ ఇదే విధంగా కిర్చాఫ్ వోల్టేజ్ లాని ఇక్కడ కూడా అప్లై చేయండి. సేమ్ ఈ విధంగానే ఈ V2 మైనస్ V1 అనే విధంగా వస్తుంది ఇక్కడ. దట్స్ వై ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇక్కడ యాడ్ చేస్తాం.